500 ఏళ్ల క్రితమే మన భవిష్యత్తు రాసేశారు. ఇది జోక్ కాదు. మెరుపులు ఆకాశాన్ని చీల్చుతున్న వేళ ప్రకృతి గర్జనల మధ్య ఒక దివ్య శాసనం జ్వాలలాగా వెలుగుతుంది. అది రాయి కాదు, అది కాలాన్ని ఛేదించిన భయానక సత్యం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెక్కిన కాలజ్ఞానం. ఇది గ్రంథం కాదు, ఇది విధి తీర్పు. ఒక సాధారణ శిల్పిగా మొదలైన ఆయన జీవితం కందిమల్లయ్యపల్లి గుహల్లో తపస్సుతో దివ్యదృష్టిగా మారి కాలపు తెరను చీల్చి భవిష్యత్తు వినాశనాన్ని ప్రత్యక్షంగా చూశాడు. సామ్రాజ్యాల పతనం, లోహపక్షుల గర్జనలు, క్షణాల్లో ప్రపంచాన్ని కట్టిపడేసే సమాచార తుఫాను, ఇవన్నీ ఆయన శతాబ్దాల క్రితమే ప్రకటించిన భవిష్యవాణులు. జరుగుతున్న ప్రతి పరిణామం ఆయన వాక్యాల ప్రతిధ్వనిలా మారుతోంది. ఇది కేవలం ప్రపంచం గురించే కాదు, ఇది మన జీవితం గురించి. ఆకాశం రక్తవర్ణంగా మారుతుంది, సముద్రాలు ఉగ్రరూపంతో ఉప్పొంగుతాయి, భూమి కంపించి చీలిపోతుంది. ఇవి ప్రకృతి విపత్తులు కాదు, ఇవి అంతిమ హెచ్చరికలు. కలియుగం తన అంధకార శిఖరానికి చేరుకున్నప్పుడు సత్యం నశిస్తుంది, అబద్ధం రాజ్యం చేస్తుంది, మానవత్వం మసకబారుతుంది, ప్రపంచం అగ్నికుండంగా మారుతుంది. కానీ అదే క్షణంలో ఒక దివ్యశక్తి భూమిపై అవతరిస్తుంది. తెల్లగుర్రంపై అగ్ని ఖడ్గంతో శ్రీకల్కి. అతడు అధర్మాన్ని భస్మం చేసి, సృష్టిని శుద్ధి చేసి, ధర్మాన్ని పునఃస్థాపిస్తాడు. ఇది వినాశనం కాదు, ఇది పునర్జన్మ. కానీ ఒక ప్రశ్న మీ మనసును వెంటాడుతుంది. ఈ భయానక భవిష్యవాణి నిజంగా మన గమ్యమా, లేదా మనం ఇప్పటికే కాలజ్ఞానం రాసిన కథలో చిక్కుకుపోయామా? సమయం గర్జిస్తోంది, అంతిమ అధ్యాయం ప్రారంభమైంది. మీరు సిద్ధంగా ఉన్నారా, లేక ఆలస్యమైపోతుందా?